ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని కృపను బట్టి మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనను ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే ఇంతకుముందు బాప్తిస్మము అనే అంశము పైన 4 వీడియోస్ చేయడం జరిగింది. 4 భాగాలుగా ఇది 5వ భాగము, 5th పార్ట్గా ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొంచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. ఈ దినము నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మా ప్రభువా నాయన ఈ దిన ఆయుష్ను పొడిగించిన దేవుడు నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో మా ప్రభువా, మేము ప్రార్థన చేయగలుగుతున్నాం, నీ వాక్యమును వినగలుగుతున్నాం. నాయన ఇదిగో ప్రాణముతో సజీవంగా ఉన్నాం, అందుని బట్టి నీకు స్తోత్రములు. మా ప్రభువతను నాయన మా స్థితులపైన ఆయుస్సనుడివై మహిమను పొందుకుంటున్న గొప్ప దేవుడవు నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో వాక్య ధ్యానము చేయనైంటుడుగా మా ప్రభువతను నాయన నీ మాటలు మాత్రమే నా నోట నుంచమని మా ప్రభువా, నన్ను నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని నాయన ఇదిగో నీ వాక్యమును వింపింప చేయమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చదువుకున్న ఈ వచనము మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఇక్కడ సందర్భం ఏమిటి అనంటే, దాదాపు 605 BC లేదంటే 590 585 BC ఆ ప్రాంతంలో యూదా దేశము బబులోను సామ్రాజ్యం వారు నెబుకద్నెజరు అనే రాజు దండెత్తి అందులో యెరూషలేములో యూదా దేశములో ఉన్న తెలివిగల వారిని చెరలోనికి తీసుకొని బబులోనులోనికి వెళ్ళిపోయారు. అనేక సందర్భాల్లో ఈ వాక్యం మీరు విని ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారు యెరూషలేములో నీతిగల జీవితము జీవించలేకపోయారు కనుక వారు దేవుని కట్టడలను అనుసరించలేకపోయారు కనుక దేవుడు వారిని నెబుకద్నెజరు బబులోను రాజుని అనుమతించి వారిని చెరలోనికి తీసుకుపోయేటట్లు చేశాడు. అది మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆ బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులు వారు ఏమని అనుకుంటున్నారంటే, వారు ఎండిన ఎముకల వలె ఉన్నారు అని ఇక్కడ మీరు గమనించాలి. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు అంటే ఒక లోయలో తీసుకొని వెళ్ళి ఎముకలను చూపించి, ఈ ఎముకలు జీవించగలవా అని ప్రశ్న వేశాడు దేవుడు. అయితే ఆ ఎముకలు ఎవరు అని ఇక్కడ మళ్ళీ దేవుడు యెహెజ్కేలుకు వివరణగా చెబుతా ఉన్నారు. ఏమిటి అనంటే, ఆ ఎండిన ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. అంటే దాని అర్థము, ఎండిన ఎముకలు ఎక్కడుంటాయి అనంటే సమాధిలో ఉంటాయి ఎండిన ఎముకలు. సమాధిలో ఒకవేళ సమాధిని త్రవ్వి చూస్తే ఎముకలు కనబడతాయి. ఎండిన ఎముకలు అనంటే వారు
ఆ సమాధిలోనే ఉంటాయి. అంటే వారి పరిస్థితి ఏమిటి అనంటే, బబులోన్‌లో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే, ఎండిన ఎముకల వలె వారు ఉన్నారు. అంటే ఎండిన ఎముకలకు ఇంకా ప్రాణము లేని పరిస్థితిలో ఆశలుంటాయా అంటే ఆశలుండవు. మరి వారి యొక్క ఆలోచన ఎలాగుంటదంటే నాశనమైపోయారు అనే ఆలోచన. ఒకవేళ మరణించిన వాడు మరి సమాధిలో ఉన్నవాడు ఎముకలుగానే కనబడతాడు మనకి. కాబట్టి దేవుడు వారిని పోలుస్తూ ఎండిన ఎముకల వలె వారు ఉన్నారు అనంటే, బబులోనులో చెరలో ఉన్నారు అనంటే దాని అర్థం వారు సమాధిలో ఉన్నారు. సమాధిలో ఎలాగున్నారు అనంటే ఎండిన ఎముకల వలె వారు ఉన్నారు. మరి ఎండిన ఎముకల వలె వారు ఉన్నప్పుడు వారు ఏమని అనుకుంటున్నారు అంటే, మనకు ఇంకా ఆశ విఫలము ఆయను, మన ఆశ విఫలం ఆయను, మనము నాశనమైపోతిమి అని వారు అనుకొనుచున్నారంట ఆ టైంలో. అయితే దేవుడు వారికి ఏమని చెప్తున్నాడు కాబట్టి 12వ వచనంలో, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. అంటే చూడండి, చెరలో ఉన్నవారు సమాధుల్లో ఉన్నట్టు లెక్క. అంటే వారు బబులోను సామ్రాజ్యంలో చెరగా కొనిపోబడ్డారు. కాబట్టి వారు విడుదల కావాలి అనంటే ఆ సమాధిని తెరవాలి. అంటే బబులోను అనే సమాధి ద్వారము వారు తెరిచినట్లయితే వారు తిరిగి యెరూషలేమునకు కొనిపోబడతారు, లేకపోతే రాగలుగుతారు. అంటే ఎవరు తెరవాలి ఆ సమాధిని అంటే దేవుడే. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చింతించకండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరున్న సమాధులను తెరిచి మిమ్మల్ని యెరూషలేములోనికి నడిపిస్తాను అని ఇక్కడ దేవుడు వారికి చెబుతా ఉన్నాడు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము చదివినప్పుడు మరి అనేక సందర్భాల్లో మరి మనం ఇంతకుముందు ఉన్న 4 భాగాల్లో పౌలు గురించి ప్రత్యేకంగా వారు రోమీలకు రాస్తూ పలికిన మాటలను మనం ధ్యానించాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుంది అనంటే, అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడను, ఇంతటి మరణకరమైన శరీరములో నుంచి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు, నేను విడుదల ఎలాగూ పొందగలను అనే ఆలోచన తనకు కలిగి ఆ యొక్క అంటే మీరు గమనించాలి, ఆ శరీరమును లో నుంచి విడుదల కోరుకుంటున్నాడు. అంటే ఆ శరీరం ఒక సమాధి, ఆ సమాధి తెరవబడితేనే తనకు విడుదల అని ఆయన గ్రహించుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఒక సమాధిని పోలి ఉంటున్నది. అంటే ఈ శరీరంలో ఏది కూడా మంచిది లేదు. అంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము శరీరేచ్ఛలను చంపుకున్నవాడు ఏమని ప్రార్థన చేస్తాడు అనంటే, ఎంతటి దౌర్భాగ్యపు ఈ శరీరంలో నుంచి నన్ను విడిపించువారు ఎవరు అని దేవుడు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ అని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము గమనించాల్సింది ఏమిటి అనంటే, మరి పౌలు భక్తుడు అటువంటి స్వేచ్ఛను కోరుకున్నవాడు, అటువంటి శరీరంలో బందీగా తను ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనించాలి. అంటే సమాధిలో ఉన్నవాడు విడుదలను కోరుకుంటున్నాడు. అంటే శరీరం అనే సమాధి అనంటే, శరీరము అనేది బాహ్య పురుషుడు, అయితే అంతరంగ పురుషుడిలో నుంచి స్వేచ్ఛ. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, శరీరము ఆత్మను రెండిటిని కట్టిపడేసేది ప్రాణము. ప్రాణం అనే తాడుతో ఆత్మ శరీరము రెండు కట్టుబడి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ వచనాలు 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో మీరు 7వ వచనంలో లేదంటే ఆ పై వచనం ఆ క్రింది వచనంలో మీరు గ్రహించుకొనగలరు. ఎందుకనంటే ఆ వెండి తాడు తెగిపోయినప్పుడు ప్రాణము పోతుంది. అంటే శరీరము అయినది అయినది మట్టికి వెళుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, ఆత్మకు ఎప్పుడు విడుదల? ఆ సంకెళ్ళు తెంపబడినప్పుడు విడుదల. ఆ సంకెళ్ళు ఏమిటి అనంటే ప్రాణం అనే సంకెళ్ళు. అంటే ప్రాణం అనే సంకెళ్ళు తెంపబడితేనే, అంటే మరణము సంభవిస్తేనే శరీరము మన్నులోనికి వెళ్తుంది, మరి ఆత్మకు విడుదల. అంటే
ఆ సమాధి ఎప్పుడు తెరవబడుతుంది? ఒకవేళ మనము ఈ వచనాన్ని ప్రసంగి గ్రంథకర్త చెప్పిన అంశాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రాణము పోయినప్పుడు. అంటే ఈయన ప్రాణం పోవాలి అని కోరుకోవటం లేదు, కానీ ఈ మరణకరమైన శరీరంలో నేను బందీగా ఉంటున్నాను అని అంటే, నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నాను. ఎందుకనంటే శరీరంలో ఒక పాపపు నియమం ఉంటున్నది కనుక, ఆ నియమమునకు లోబడి నేను ఏదైతే మంచి చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నాను. నేను చెడే చేస్తున్నాను. అందుకని ఆయన అంటాడు, ఇంతటి మరణకరమైన, ఆయన గ్రహించుకున్నాడు తనలో శరీరంలో ఏది కూడా మంచిది లేదని. కాబట్టి ఈ శరీరము నుంచి విడుదల కోరుకుంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది, ఈ శరీరము ఒక సమాధి. ఆ సమాధిలో నుంచి విడుదల ఎప్పుడు కలుగుతుంది అనంటే, ఈ శరీరం బలహీనమైనప్పుడే. ఎప్పుడైతే ఈ శరీరం బలంగా ఉంటుందో ఆత్మను పట్టేసుకొని ఉంటుంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, ఎప్పుడైతే శరీరము బలం, ఇది చూడండి, ఒకసారి నా చెయ్యిని చూడండి. ఈ క్రిందిది శరీరం, పైది ఆత్మ. ఈ రెండు ఒకటై ఉంటాయి. ఈ రెండిటిని కట్టిపడేసేది ప్రాణము, అంటే తాడు, లేకపోతే మీరు అనొచ్చు సంఖ్యలు లాగా. సంఖ్యలు తెంపబడితే ఆత్మకు స్వేచ్ఛ. అంటే సమాధిలో నుంచి ఆత్మ బయటికి రావడం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బందీగా ఉండి ప్రార్థన చేయడం వేరు, స్వేచ్ఛలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం వేరు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, శరీరం ఎప్పుడైతే బలహీనం అవుతుందో, శరీరం బలం అనుకోండి, ఆత్మని ఇట్లా గట్టిగా పట్టేసుకుంటుంది. శరీరం ఎప్పుడైతే బలహీనం అవుతుందో అప్పుడు ఆత్మను ఇలా స్వేచ్ఛలోనికి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రార్థన చేయటం మొదలు పెడితే కొంతమందికి ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు దేనికి అంటే, శరీరము నిద్రను కోరుకుంటుంది. శరీరము కేవలము మృతము. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు దానికి స్వేచ్ఛ లేదు. శరీరం ఎప్పుడైతే బలహీనం అవుతుందో అప్పుడు ఆత్మకు స్వేచ్ఛ. అందుకనే నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడు అని పౌలు భక్తుడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మీరు చదివినట్లయితే మీరు గ్రహిస్తారు. తనకు కలిగిన బలహీనతను బట్టి అతను ప్రార్థన చేసినప్పుడు, నా కృప నీకు చాలును అని దేవుడు తనతో మాట్లాడినట్లుగా చెబుతూ, నేను ఎప్పుడైతే బలహీనుడనో, అంటే బాహ్య పురుషుడు ఎప్పుడైతే బలహీనుడో అప్పుడు అంతరంగ పురుషుడు శక్తిమంతుడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క శక్తి మన జీవితంలో పరిపూర్ణము అవుతుంది. అంటే మన భూ సంబంధమైన శక్తిని, ఆస్తులను ఆధారం చేసుకొని జీవించము, కానీ దేవుని ఆధారం చేసుకొని జీవించు వారముగా ఉంటాము. అందుకనే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసమును ఆధారం చేసుకొని జీవిస్తాడు. నీతిమంతుడు ఆస్తులను ఆధారం చేసుకొని జీవించడు. కాబట్టి శరీరేచ్ఛలను త్యజించిన వాడు విడుదల పొందినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేను అనేక సందర్భాల్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, శరీరంలో ఉండి ఆత్మ ప్రార్థన చేయటము, మాతృభాషలో మనసుతో ప్రార్థన చేయటము. శరీరము నుంచి బయటికి వచ్చి ప్రార్థన చేయటం అంటే, శరీరము బలహీనమైనప్పుడే ఆత్మ శరీరంలో నుంచి బయటికి వచ్చి ప్రార్థన చేయగలుగుతాడు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. అందుకనే నీటి బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మృతమైన నీ యొక్క ఆత్మను జీవములోనికి తెచ్చేది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అందుకనే పెంతెకొస్తు దినము నాడు వారు శరీరములో ఉన్నప్పుడు ప్రార్థన చేసింది, వారి మాతృభాషలో వారు ప్రార్థన చేశారు. శరీరంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు అన్య భాషలలో వారు మాట్లాడసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందుకనే సమాధులు తెరవబడితేనే, అంటే ఈ శరీరేచ్ఛలను చంపుకున్నప్పుడు సమాధి అనే ఈ శరీరము బలహీనమవుతుంది. బలహీనమైనప్పుడు ఆత్మకు స్వేచ్ఛ. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఆత్మ ద్వారా శరీరేచ్ఛలను చంపుకోవడము ఒకటి. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట అంటాడు, ఆత్మ అనే ఆయుధము ద్వారా శరీరేచ్ఛలను చంపుకోవడం. మరి సమరయ స్త్రీతో క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, నేను ఇచ్చు నీళ్లు త్రాగితే ఎప్పటికీ దాహము వేయదు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఈ 2 వచనాలను నేను వివరిస్తూ మరి 4వ వీడియోలో ఆల్రెడీ మాట్లాడాను. మీరు దయచేసి దాని గురించి ఒకవేళ మీకు వినాలనుంటే తిరిగి ఆ యొక్క వీడియోని ఒకసారి మళ్ళీ వినండి. అయితే ఒకసారి సమాధి అనే దాని గురించి కూడా మనం ఇంతకుముందు ధ్యానించాం. బ్యాప్టిజో అనే పదము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తుకు పూర్వము పాత నిబంధన కాలంలో బాప్తిజో అనే పదము గ్రీకు మరి చరిత్రకారులు, సాహిత్యకారులు లేదంటే కవులు ఈ బాప్తిజో అనే పదాన్ని వాడారు. మనకు బాప్తిజమం అని ఎప్పుడు తెలుసు అంటే, క్రొత్త నిబంధన కాలంలో బాప్తిజం ఇచ్చు యోహాను మొట్టమొదటిగా దానిని వాడినట్లుగా మనకు తెలుసు. అయితే మరి క్రీస్తుకు పూర్వము మరి యోహానుకు ముందు అని అంటే అనేక సందర్భాల్లో మరి ఆ యొక్క పదాన్ని మరి చరిత్రకారులు రాశారు. అయితే దానికి ప్రధానంగా దేనిని వర్ణించారు అని అంటే మీరు గమనించాలి. ఇది సముద్రము అనుకోండి, సముద్రము పైన ఒక పడవ, ఇది ఉపయోగకరమైన పడవ. ఎప్పుడైతే ఇది మునిగిపోతుందో చూడండి, యూజ్లెస్, నిరుపయోగమైన పడవ. సముద్రము పైన ఉన్న పడవ సముద్రములోనికి, అంటే నీటిలో మునగడము అంటే దాని అర్థం ఏమిటి? సముద్ర గర్భములో మునిగిపోవడము. సముద్ర గర్భము అనంటే జల సమాధి. సో జల సమాధి అయిన పడవను వర్ణించాలి అనంటే వారు బ్యాప్తిజో అనంటే మరణము. చూడండి, ఇది సీ లెవెల్ కదా, సీ లెవెల్కి క్రింద సముద్ర గర్భము అంటే ఇది మరణము. సీ లెవెల్కి పైన ఇది జీవము. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పడవ మరి మీరు చరిత్రలో తెలుసు, టైటానిక్ అనే పడవ సముద్రంలో మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత అది ఎక్కడుంది అనంటే సముద్ర గర్భంలోనే ఉంది. ఒకవేళ ఈ పడవకి, టైటానిక్కి ఒకవేళ ప్రాణం ఉన్నట్లయితే సముద్ర గర్భములో నుంచి పౌలు ప్రార్థన చేసినట్లే సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్, జస్ట్ ఊహించుకోండి, ఊహకు మాత్రమే. ఏమని ప్రార్థన చేయగలదు ఆ పడవ? నేనంతటి దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన సమాధిలో నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? అంటే నిరుపయోగంగా ఉన్న పడవ ఒకవేళ ప్రాణం ఉంటే ఉపయోగకరమైన దానిగా నన్ను ఎవరు చేయగలరు అనంటే, పౌలు భక్తుడు కూడా అక్కడ అర్థమైపోయింది తనకి. ఏంటంటే ఈ శరీరంలో బందీగా ఉన్నంత కాలము, అంటే బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడిని పట్టుకొని ఉన్నంత కాలము, అంతరంగ పురుషుడు ఏంటి? అంతరంగ పురుషుడు మరి చెరలో ఉన్నట్టు లెక్క, అంటే నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క. ఈ శరీరములో నుంచి విడుదల కలిగినప్పుడు, అంటే మరణంలో నుంచి జీవములోనికి వచ్చినప్పుడు, అప్పుడు దాని అర్థం ఏమిటి అనంటే జీవములోనికి వచ్చినవాడు. అంటే పౌలు భక్తుడు కూడా అటువంటి ప్రార్థన చేశాడు. అందుకనే మరణంలో నుంచి జీవములోనికి, అంటే నేను నిరుపయోగంగా ఉన్నాను కాబట్టి నేను ఉపయోగపరచబడాలి, ఉపయోగకరమైన పాత్రనుగా కావాలి అని ఆకాంక్షిస్తున్నాడు. అక్కడ నిరుపయోగంగా ఉన్న నేను ఉపయోగకరమైన వానిగా నన్ను ఎవరు తయారు చేయగలరు అంటే, నిరుపయోగంగా ఉన్న ఏ వస్తువునైనా లేదంటే ఒక మట్టినైనా ఉపయోగకరమైన పాత్రగా ఎవరు చేయగలరు అంటే ఒక కుమ్మరి మాత్రమే చేయగలడు. అంటే దాని అర్థము నిరుపయోగంగా పడి ఉన్న టైటానిక్ అనే పడవకి తిరిగి జీవం ఎవరు ఇవ్వగలరు అనంటే దానిని సృష్టించిన సృష్టికర్తయే చేయగలడు. ఉదాహరణకి టైటానిక్ పడవను తయారు చేసిన వ్యక్తి, అతను తయారు చేసే ముందు తన మైండ్లో ఉన్న
ఆ నాలెడ్జ్ లేకపోతే ఆ ఇంజనీరింగ్ నాలెడ్జ్ని బట్టి ఒక ప్లాన్ గీసి ఉండవచ్చును. ఆ ప్లాన్ గీసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారము ఏ మెటీరియల్ వాడాలి, ఏ పార్ట్స్ తయారు చేయాలి, ఇంజన్ ఎలాగుండాలి, ఎగ్జాస్ట్ ఎలాగుండాలి, ఇన్లెట్ ఎలాగుండాలి, ఇవన్నీ కూడా వారు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా దానిని తయారు చేస్తారు. అనంటే మీరు గమనించాలి, ఒక ప్లాన్ ఉందనుకోండి, ప్లాన్ని ఇంగ్లీష్లో ఫామ్ అంటారండి, ఫామ్. ఈ ప్లాన్కి మెటీరియల్ యాడ్ చేస్తే పడవ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, నోవహుకు ప్లాన్ ఎవరిచ్చారు? సృష్టికర్త అయిన దేవుడు. నోవహు ఏం చేశాడు? మరి దాని ప్రకారంగా, ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని మెటీరియల్ తీసుకొని వచ్చి ఆ పడవను చేయగలిగాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ ప్లాను, ఆ రోజు దేవుడిచ్చిన ప్లాన్ ఈరోజు ఒకవేళ నీకో నాకో ఇచ్చాడు అనుకోండి, ఇలా తయారు చేయండి అని అంటే మనం ఏం చేస్తాం? అప్పుడు ప్లాన్ అయింది కదా. సో మనము దాని మెటీరియల్ తీసుకొని వచ్చి దాన్ని తయారు చేయగలం. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు సముద్ర గర్భంలో నిరుపయోగంగా ఉన్న టైటానిక్ తిరిగి ఉపయోగకరమైనదిగా చేయాలి అని అంటే, ఈ ప్లాన్ పట్టుకొని తిరిగి దాన్ని మళ్ళీ జీవంలోనికి తీసుకొని రావాలి. అంటే మరణములో ఉన్న టైటానిక్ జీవంలోనికి రావాలి అంటే సృష్టికర్త దానిని చేయగలడు. చూడండి, దేవుడు ఆయన చేసిన ప్లాన్, నోవహుకు చేసిన ప్లాన్ ఇప్పటికీ ఉంది. ఎందుకు అనంటే, ఆయన ఎల్లప్పుడూ జీవించువాడే కదా. ఒక ఇంజనీర్ ప్లాన్ చేసిన వాడు చనిపోయి ఉండవచ్చును, కానీ తాను ప్లాన్ చేసిన ఆ యొక్క చార్ట్ మాత్రము, ఆ ప్లాన్ మాత్రం ఇంకా జీవంగానే ఉంటుంది. ఒకవేళ అది శిథిలమైపోయినా కానీ దాన్ని ఏ స్కానో లేకపోతే ఏ ఆర్కైవ్లోనో దాన్ని పెట్టి భద్రపరిచి ఉండవచ్చును. సో ఒక ఇంజనీర్ అనేవాడు, వాడు మృతుడైనా క్షయమైన వాడైనా కానీ వాడు వేసిన ప్లాన్, అతను వేసిన ప్లాన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే జీవము గల దేవుడు అంటే మరణము లేనివాడు, అతని ప్లాను ఎంత పకడ్బందీగా ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుడు తిరిగి మరి ఉపయోగకరమైన వారినిగా చేయగలడు. అంటే ఇశ్రాయేలీలు ఎండిన ఎముకల వలె, ఇదిగో మేము నిరుపయోగంగా ఎక్కడున్నాము? బబులోన్లో ఉన్నాము. ఉపయోగకరమైన పాత్రలుగా మార్చబడాలని అంటే యెరూషలేముకు రావాలి. అంటే సమాధి అనే బబులోను తెరవబడాలి. సమాధి అనే బబులోను తెరవబడితే వారు యెరూషలేమునకు వస్తారు. సమాధి అనే బబులోన్లో ఉన్నంత వరకు వారు నిరుపయోగమైన వారే. యెరూషలేమునకు వస్తే ఉపయోగకరమైన వారుగా చేయబడతారు. అంటే దాని అర్థం ఏమిటి? మరణములో నుంచి జీవములోనికి రావాలి. వారిని ఎవరు వారిని మరణంలో నుంచి జీవములోనికి తీసుకొని రాగలరు అనంటే సృష్టికర్త అయిన దేవుడే. మరి అదేవిధంగా మరణకరమైన ఈ శరీరంలో, మరి ఆ మరణకరమైన శరీరం ఎందుకు అంటారంటే, శరీరము బలమైనది అన్నప్పుడు, శరీరము బలము ఉన్నది అనుకోండి, దాని అర్థము అది మరణకరమైనది అని అర్థం. ఎందుకంటే శరీరము బలవంతంగా ఉన్నప్పుడు ఆత్మను బలవంతంగా పట్టి కూర్చోబెడుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ప్రార్థన చేయడానికి గెత్సెమనే తోట దగ్గర ఏమన్నాడు అంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, స్పిరిచువల్గా చూసినప్పుడు, ఆత్మీయంగా చూసినప్పుడు శరీరము బలహీనము అంటే శరీరము ఫిజికల్గా బలవంతమైనది అని అర్థం. మీరు గమనించాలి ఈ వ్యత్యాసం. అంటే ఎప్పుడైతే మనము ఈ లోకమును ఆధారం చేసుకొని జీవిస్తామో, అంటే ఈ శరీర ఏచ్ఛలను నెరవేర్చుకుంటూ మరి మనం ఉంటామో, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మకు స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ఆ రకంగా మరి నిరుపయోగంగా ఉన్న ఆత్మ జీవములోనికి, ఉపయోగంలోనికి రావాలి అని అంటే చూడండి, మరి శరీరంలో నుంచి బయటికి వచ్చి ఉపయోగకరమైన పాత్రగా మాత్రమే చేయబడగలము అనేది సత్యము. ఎందుకంటే శరీరేచ్ఛలు, శరీరము బలహీనమవ్వాలి, అప్పుడే ఆత్మ బలపరచబడుతుంది. బాహ్య పురుషుడు బలహీనుడైనప్పుడే అంతరంగ పురుషుడు నూతనపరచబడతా ఉంటాడు. అది మీకు తెలుసు ఆ విషయం.
ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడలారా, కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్న టైటానిక్కే ఒకవేళ తిరిగి తయారు చేయగలిగితే, మరణకరమైన పరిస్థితుల్లో సమాధుల్లో ఉన్న నిన్ను నన్ను దేవుడు తిరిగి పునరుద్ధానం అనుగ్రహించి నిన్ను నన్ను తిరిగి మరి ఉపయోగకరమైన పాత్రనుగా చేయగలడు. మరణకరమైన ఈ శరీరంలో నుంచి మనల్ని బయటికి తీసుకొని రాగలడు. అంటే సమాధిలో నుంచి చూడండి, బాప్తిస్మము పునరుద్ధానము రెండు సమానంగా చెబుతా ఉన్నాను మీకు. ఉదాహరణకు చెప్తాను. దేవుని భక్తుడు భక్త్ సింగ్ అయ్య గారు ఇప్పుడు ఎక్కడున్నారు అనంటే, ఆయన నారాయణగూడ సిమెట్రీలో మరి చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు వారి సమాధిని ఒకవేళ తవ్వి చూస్తే ఏం కనబడతాయి? ఎండిన ఎముకలే కనబడతాయి. అయితే సృష్టికర్త ఎవరు? భక్త్ సింగ్ గారిని సృష్టించిన సృష్టికర్త ఎవరు అనంటే దేవాది దేవుడే. ఆయన సజీవంగానే ఉన్నాడు కదా. అంటే సజీవుడైన వాడు తిరిగి మరి ప్రాణమును ఇవ్వగలడు. ఎండిన ఎముకలకు తిరిగి గొప్ప సైన్యముగా ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో నిలబెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికర్తకు సాధ్యము. అదే బాప్తిస్మం అనంటే పునరుద్ధానము, అనుభవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవము దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ దానిని అంగీకరించి స్వీకరించే మనసు నీకున్నట్లయితే దేవుని ఆత్మ నీ మీదికి రాగలుగుతాడు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. అప్పుడు ఆత్మతో శరీరేచ్ఛలను చంపుకొని ఇదిగో శరీరంలో నుంచి బయటికి వచ్చి, శరీరం నలిగిపోయిన పరిస్థితుల్లోనే ఆత్మ బయటికి వస్తుంది. శరీరంలో నుంచి స్వేచ్ఛ. శరీరము నలిగిపోయిన పరిస్థితుల్లో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప అనుభవమును గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. అయితే ఈ ఉదాహరణ మీకు అర్థమైంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిరుపయోగంగా ఉన్నది ఉపయోగంలోనికి రావాలి. ఒకప్పుడు ఉపయోగంలో ఉన్నది నిరుపయోగంలోనికి వెళ్ళింది. అంటే జీవము నుంచి మరణం, మరణం నుంచి తిరిగి జీవంలోనికి. చూడండి, టైటానిక్ ముందు ఉపయోగకరమైనదిగా ఉండేది, ఇప్పుడు సముద్ర గర్భంలో నిరుపయోగంగా ఉంది. తిరిగి దానిని ఉపయోగంలోనికి తీసుకొని రావచ్చును. అయితే నీ జీవితము నా జీవితము కూడా దేవునిని ఎరగక ముందు నిరుపయోగమైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు దేవునిని ఎరిగిన తర్వాత ఉపయోగకరమైన పాత్రగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి అని నేను ఆశపడుతున్నాను. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత ప్రధానంగా ఉపయోగము, నిరుపయోగము ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుంది అని అంటే, భూమి నిరాకారంగా ఉందంట. ఇలా నిరాకారంగా ఉంది అంటే యూజ్లెస్ కదా, నిరుపయోగంగా ఉంది. నిరుపయోగమైన ఆ యొక్క భూమి నిరాకారంగాను శూన్యంగాను, అంటే నివాస యోగ్యముగా లేనిది, అంటే ఉపయోగకరమైనది కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ అల్లాడింది. అంటే దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిందంటే, నిరుపయోగమైన పరిస్థితుల్లో నీవు నేను ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. అందుకనే పెంతెకొస్తు దినము నాడు నిరుపయోగంగా ఉన్న వారిపైన దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు ఉపయోగకరమైన వారిగా మార్చబడ్డారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ యొక్క భూమి నిరుపయోగంగా ఉంది. ఎక్కడ ఉంది చూడండి, మళ్ళీ నేను చెప్తున్నాను. ఈ గీత పైన జీవము, గీత క్రింద మరణము. మరణం అంటే నిరుపయోగము, జీవం అంటే ఉపయోగము. సో నిరుపయోగంగా ఉన్న ఈ భూమి పైన దేవుని ఆత్మ అల్లాడినప్పుడు దేవుని వాక్యము విత్తనముగా, వాక్యము విత్తనము. నేను మళ్ళీ చెప్పను కానీ దేవుని కుమారుడు
దేవుని వాక్యము. విత్తనము అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకొని, విత్తనము పరిశుద్ధాత్మ. దేవుని విత్తనము అంటే తను తాను రిక్తునిగా చేసుకున్న దేవుని కుమారుడు, లేదు అంటే ప్రీ టెంపోరల్ క్రైస్ట్. అంటే భూమి పునాదులు వేయబడక మునుపే త్రిత్వమగు దేవుడు సృష్టి క్రమమును ఆరంభించాడు. కాబట్టి సృష్టి వాక్యము విత్తనము లేనిది ఏది కూడా ఆకారంలోనికి రాదు. చాలాసార్లు నేను చెప్పాను, మీరు పాత వీడియోస్ ఒకసారి చూడండి. అయితే ఈ నిరుపయోగంగా ఉన్న భూమి తిరిగి ఉపయోగకరమైనది అంటే ఆకారంలో భూమి, ఇది యూస్ఫుల్ అంటే నివాస యోగ్యమైన భూమిగా మార్చగలిగిన దేవుడు. అంటే చూడండి, మరణం నుంచి జీవములోనికి, ఫ్రమ్ డిఫమేషన్ టు రిఫమేషన్. గమనించాలి మీరు. అలాంటిది అంటే చూడండి, ఒకవేళ నేను ఇందాక టైటానిక్ గురించి కూడా చెప్పాను కదా. ఈ టైటాను ఆ తర్వాత భూమి, ఈ రెంట్లో ప్రాణం ఉందా అని అంటే ప్రాణం లేదు. ప్రాణము లేదు కనుక ఆత్మ వారి మీద అల్లాడుతున్నది అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, భూమి తనను తాను దేవునికి అప్పచెప్పుకోలేదు. అంటే మట్టి కూడా కుమ్మరికి తనను తాను అప్పగించుకోలేదు కదా. కుమ్మరియే మట్టిని తీసుకొని చేయగలడు, కానీ మట్టి పోయి నన్ను కుండగా చెయ్యి అని చెప్పదుగా. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, జీవము లేని ఇవి నోరు లేనివి కాబట్టి చెప్పలేవు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టాటిక్ సబ్మిషన్ అంటారు. స్టాటిక్ సబ్మిషన్. సబ్మిషన్ అంటే సమర్పణ. అంటే జీవము లేనివి దేవునికి సమర్పించుకొనలేవు. కానీ మనము చెప్పడానికి ఏమేమి చెప్తున్నాము? నిరుపయోగంగా ఉన్న వస్తువులే దేవుని చేతిలోనికి వెళ్ళాయి అంటే దాని అర్థం దేవుడే నిరుపయోగంగా ఉన్న వస్తువులను తిరిగి రూపంలోనికి తేగలడు. అందుకనే కుమ్మరి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు నిరుపయోగమైన పరిస్థితుల్లో ఎవరున్నారు అని అంటే ఇక్కడ గమనించాలి. దావీదు లేదా కీర్తనకారుడు నిరుపయోగమైన పరిస్థితిలో ఉన్నారు. దావీదు అనుకోండి, లేదంటే యోబు అనుకోండి, లేదు అనంటే సామిస్ట్ అనుకోండి, అంటే కీర్తనకారుడు అనుకోండి, లేదు అనంటే పౌలు భక్తుడు అనుకోండి, లేదంటే నీ పేరు నా పేరు పెట్టుకుందాం అక్కడ. అంటే నిరుపయోగమైన పరిస్థితుల్లో మనం అక్కడ ఉన్నాం. అయితే ఇందాక ఈ పడవ గురించి, తర్వాత నిరాకారంగా ఉన్న భూమిని గురించి నేనేమని చెప్పాను అనంటే, అవి జీవము లేనివి కనుక అవి వాటిని స్టాటికలీ దే సబ్మిటెడ్, అంటే ఉపయోగకరమైన పాత్రలుగా చేయమని చెప్పినట్లుగా మనం గ్రహించాలి. కానీ వాటిలో జీవము లేదు. అయితే దావీదులో జీవం ఉన్నవాడు, ఆయన ఆ కీర్తన గ్రంథం రాసినప్పుడు 69, యోబు 19:31 ఆ మాట చెప్పినప్పుడు, జిగటమన్ను గల దొంగ ఊబిలో నేను ఉన్నవాడను, అంటే మరణకరమైన పరిస్థితిలో మునిగిపోయిన స్థితిలో నేను ఉన్నవాడను. చూడండి, పౌలు భక్తుడు గడ 7:24, అంటే వారు ప్రాణముతో ఉన్నారు కాబట్టి దే డైనమికలీ సబ్మిటెడ్. డైనమికలీ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, మారు మనసు కలిగిన వారే వారు ప్రార్థన చేశారు. ఈ వస్తువులైతే స్టాటిక్ సబ్మిషన్, ఎందుకంటే జీవం లేదు, భూమి నిరాకారంగా ఉన్నది, భూమి ప్రార్థన చేయలేదు కదా. కాబట్టి ఆత్మ నిరాకారంగా ఉన్న భూమి పైన అల్లాడింది. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఆ వాక్యమే విత్తనముగా వెళ్ళినప్పుడు ఆకారంలోనికి, అంటే ఉపయోగకరమైన పాత్రగా, ఉపయోగకరమైన. అంటే ఇక్కడ ఏంటి? స్టాటిక్ సబ్మిషన్. ఇది డైనమిక్ సబ్మిషన్. అంటే నీవు నేను మనల్ని మట్టి ముద్దను తీసుకున్నాడు దేవుడు తీసుకోడు. నువ్వు మొర్ర పెడితే తీసుకుంటాడు చేతిలోకి. దేవా నన్ను బాగు చేయి, దేవా పాడైపోయిన స్థితిలో నుంచి నాకు విడుదలను దయచేయి, ఇట్టి మరణకరమైన శరీరంలో నుంచి నాకు విడుదలను అనుగ్రహించు, నాకు ఆత్మను అనుగ్రహించు అంటే అప్పుడు ఇస్తాడు దేవుడు.
దానికి కండిషన్ ఏంటి? డైనమికలీ నువ్వు నేను దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము జీవించువారము. అంటే మనకు స్వేచ్ఛ ఉన్నది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రీ విల్ ఉంది. మనకి ఫ్రీ విల్ ఉంది కాబట్టి నిన్ను బలవంతంగా తీసుకొని నేను ఒక ఉపయోగకరమైన పాత్రగా చేస్తానంటే అది కుదరదు. నీవు దేవునికి సమర్పించుకుంటేనే ఆయన చేస్తాడు. అంటే సమర్పణ అంటే ఈ లోకంను త్యజించి నీవు దేవునిని అడిగావనుకో, నన్ను ఉపయోగకరమైన పాత్రగా చెయ్యి, ఎందుకంటే నాలో ఉన్నది ఏది కూడా మంచిది కాదు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, అయ్యో ఇంత ఘోరమైన మరణము నుంచి నన్ను విడిపించువారు ఎవరు అని నీవు గ్రొంతెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొరను విని ఆత్మను అనుగ్రహించువాడుగా ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? నిన్ను జీవములోనికి ఇదిగోండి దావీదు చూడండి. అంటే దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ఆ రకంగా ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు కూడా ఆ రకంగా ప్రార్థన చేశారు. అందుకనే మీరు కీర్తనకారుడు దావీదు మరి రిన్యూవర్ రైట్ స్పిరిట్ విదిన్ మీ, అంటే నాలో ఒక నూతన మనస్సును పుట్టించు దేవా అని ప్రార్థన చేశాడు. అంటే డైనమికలీ ఈ సబ్మిటెడ్ టు గాడ్, అంటే దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు తనతో నిబంధన చేసుకొని ఆ నిబంధనను నెరవేరుస్తూ, ఆ నిబంధన ఏమిటి అనంటే నీ సంతానములో అయిన వాడు నిత్యముగా యెరూషలేము పైన రాజుగా ఉంటాడు అని ప్రమాణము చేసి ఆ యొక్క నిబంధనను స్థిరపరిచాడు. మరి దేవుడు సజీవుడు కదా, మాటనిచ్చినవాడు నెరవేర్చువాడు కదా. ఒకవేళ మనిషిగా నేను చెప్పిన మాట నాతో నేను చనిపోతే ఆ మాట కూడా నిలబడదు. కానీ విల్ రాయాల్సి వస్తుంది. అంటే అది కూడా దేనికి? ఆస్తుల కొరకు విల్ రాయాలి. నా తదనంతరము అని విల్ రాయాలి. ఎందుకంటే నేను చెప్పే మాట చెల్లదుగా. నేను రాసి ఇస్తే దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేయిస్తే ఆ విల్ చెల్లుతుంది. అయితే దేవుని మాట పరిశుద్ధ గ్రంథములో ఉన్నది, ఇంకా ఆయన జీవించువాడుగానే ఉన్నాడు. సో జీవము గల దేవుడు, ఆయనకు మరణం లేదు కాబట్టి ఆయన వాగ్దానములు ఎప్పుడూ నిలిచినవి. అందుకని దావీదుతో చేసిన ప్రమాణము, ఇదిగో క్రీస్తు రాజుగా ఈ లోకానికి రాగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క పుట్టుక కూడా ఇలాగే. మీరు దయచేసి ఒక వచనము మీకు చెప్తాను. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 41. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 41 అండి. అది 41 నుంచి చదవండి ఒకసారి. 41 నుంచి చదవండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చిన. చాలండి, ఒకసారి ఇక్కడ ఆపండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు ఎవరు అనంటే ఆదాం. మీరు ఆదాం యొక్క సృష్టి క్రమం కూడా మీరు గమనించినట్లయితే, నేను ఇంతకుముందు చెప్పాను,
ఎలాగూ తను జన్మించాడు అని అంటే ఒకసారి నేను మళ్ళీ మీకు డ్రా చేసి చూపిస్తాను. కొంచెం టైం పట్టొచ్చు కానీ డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఇది నేల అనుకోండి, నేల. సో నేల నుండి మట్టి తీసి, నేల నుండే అంటే నేల, ఇది మరణం, ఇది జీవం. సో జీవము లేని మట్టిలో నుంచి జీవం. సో జీవము లేని, మరణం అనే బదులు జీవము లేని మట్టి లేకపోతే మన్ను. ఆ మన్ను తీసుకొని తనను ఇట్లా మనిషిగా తయారు చేసి ఇట్లా పెట్టాడండి. సో ఏం ఊదాడు? జీవ ఆత్మను ఊదాడు. అంటే ఆత్మ ప్లస్ విత్తనము. నేను ఇంతకుముందు దీని వివరంగా నేను చెప్పాను. మీరు పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆత్మ అంటే విత్తనము అని అంటే మళ్ళీ కుమారుడు. కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు. పరిశుద్ధాత్మ ప్లస్ కుమారుడు, తను తాను రిక్తునిగా చేసుకున్న కుమారుడు. ఏ కుమారుడు అంటే ప్రీ టెంపోరల్ క్రైస్ట్. టెంపోరల్ క్రైస్ట్ అంటే నీవు నేను చూసిన క్రీస్తు, లేదంటే పరిశుద్ధ గ్రంథంలో సిలువ వేయబడిన క్రీస్తు. అయితే తను తాను రిక్తునిగా చేసుకున్న క్రీస్తు విత్తనము ఎప్పుడు? భూమి పునాదులు వేయబడక మునిపే. ఎందుకనంటే ఏదైనా ఆకారము లేనిది శూన్యములో నుంచి సమస్తమును సృష్టించాలి అనంటే కుమారుడు. అందుకనే ఆయన లేనిది ఏది కూడా జరగలేదు అని వాక్యం ఉన్నది. అది ఇంతకుముందు చెప్పాను, దాన్ని రిపీట్ చేయను నేను. అయితే చూడండి, ఏమయ్యాడు? అతను జీవించు ప్రాణి అయిపోయాడు. అంటే మొదటి మనుష్యుడు భూసంబంధి. అయితే భూసంబంధి ఎందుకన్నాడు అంటే మట్టిలో నుంచి చేయబడిన వాడు, మట్టివాడు. కాబట్టి అక్కడ పౌలు భక్తుడు మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. అయితే రెండవ మనుష్యుడు ఎలా పుట్టాడు అని అంటే కూడా నేను ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ ఆ బొమ్మను కూడా గీస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే గీత, ఇది పరలోకము, ఇది భూలోకం అంటే మరణము. ఓకే, గర్భము. ఎవరి గర్భము? మరియ గర్భము. ఓకే, ఇక్కడ కూడా నేను ఇంతకుముందు ఒక వచనం చెప్పాను, కీర్తన 2వ అధ్యాయం 14వ వచనం. 2వ వచనం 14వ వచనం ఒకసారి చదవండి. సారీ, 2వ అధ్యాయం 14వ వచనం. లేకపోతే 14:2. 14:2. 14:2 క్షమించాలి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి యున్నారు. మేలు చేయువారు ఎవరునూ లేడు, ఒక్కడైనను లేడు. అంటే భూలోకంలో మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు. అంటే ఇక్కడ అంతా కీడు. భూలోకంలో కీడు. ఇక్కడ పైన ఎవరున్నారు? మేలు చేయవారు. అంటే పైనుంచి వచ్చేవాడు మేలు చేయవాడు, భూ సంబంధి కీడు చేసేవాడు.
ఇక్కడ మళ్ళీ మీరు గమనించాలి ఏంటంటే, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, నేను చదివేది 1 కొరింథీ 15వ అధ్యాయము 47వ వచనం, 48వ వచనం. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. అంటే వీరు ఎవరు అంటే కీడు చేయవారు. మరి పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే, అంటే మేలు చేయవాడు. సో మరణంలో జీవించేవారు కీడు చేయవారుగానే ఉంటారు. సో ఇక్కడ అందరూ కీడు చేసేవారే ఉన్నారు, మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. మేలు చేసేవారు ఎక్కడున్నారు? పరలోక సంబంధులు, పైన ఉన్నవారు, అంటే జీవములో ఉన్నవారు. మరణంలో ఉన్నవారు కీడు చేసేవారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. భూలోకంలో ఉన్నవారు అందరూ కీడు చేసేవారే. ఎందుకు అనంటే వారు మట్టి నుండి పుట్టిన వారి సంతానము కాబట్టి. అయితే క్రీస్తు మరియ గర్భమందు, అంటే ఎవడు కూడా ఈ భూలోకంలో మంచి చేయవాడు లేదంటే మేలు చేయవాడు లేడు గనక మేలు చేయటానికి ఒకడు రావాలి. ఎవరు రావాలి అంటే కుమారుడే తను తాను రిక్తునిగా చేసుకొని, అగైన్ కుమారుడు విత్తనం అవ్వాలి. విత్తనము ఎక్కడ ప్రవేశించాలి అంటే పరలోకంలో ఉన్న కుమారుడు తను తాను రిక్తునిగా చేసుకొని, అంటే దాని అర్థము పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా, తండ్రితో సమానత్వమును ఉండి కూడా అది విడిచిపెట్టకూడని భాగ్యమే. దానిని వదిలి రావాలి అని అంటే తను తాను రిక్తునిగా చేసుకోవాలి. అంటే రిక్తునిగా చేసుకోవడం అంటే విత్తనముగా మారడం. విత్తనము ఎక్కడ చనిపోతుంది అని అంటే మరియ గర్భములో. అయితే పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యము. పరిశుద్ధాత్మ అలుముకున్నప్పుడు, అంటే ఇక్కడ 2 కార్యాలు జరుగుతాయి. ఆత్మ ప్లస్ విత్తనము ఈజ్ ఈక్వల్ టు వర్డ్ ఇన్ ఫ్లెష్. చూడండి, విత్తనము మరణంలో నుంచి జీవములోనికి ఎవరు వచ్చారు? వర్డ్ ఇన్ ఫ్లెష్, క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. నీవు నేను చదువుతున్న పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదవనక్కర్లేదు, కానీ ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా, అంటే కుమారుడు దేవుని దగ్గర ఉన్నాడు, తండ్రి రొమ్మున ఉన్నవాడు, తను తాను రిక్తునిగా చేసుకొని విత్తనముగా మారి మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆ విత్తనం వెళ్ళి చనిపోయినప్పుడు, ఇదిగో, అంటే మానవ ప్రయత్నం ఏమీ లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మ వలనే మరియ గర్భవతి అయింది, క్రీస్తు ప్రభువారు జన్మించారు. ఇది దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు, కానీ మనుషులకు అర్థం కాదు. ఓకే, కానీ ప్రీ టెంపోరల్ క్రైస్ట్, భూమి పునాదులు వేయబడక మునుపే, నేను చాలాసార్లు చెప్పాను, మీరు పాత వీడియోస్ చూసుకోండి ఒకసారి. అంటే తిరిగి ఈ క్రీస్తే మళ్ళీ విత్తనముగా, ఇది భూగర్భము, మరియ గర్భంలో చనిపోయినాడు, శరీరధారిగా ఈ లోకంలో అడుగుపెట్టాడు, తిరిగి సిలువ వేయబడ్డాడు, విత్తనముగా మారాడు, భూగర్భములో ప్రవేశించాడు, తిరిగి ఇదిగో రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానుడు. అంటే అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? క్షయమైనదిగా విత్తబడి ఘనహీనమైన 43వ వచనం, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలహీనము అంటే శరీరము బలహీనమైనదే విత్తబడుతుంది. శరీరము బలము పొందుకున్నదైతే చూడండి,
శరీరము బలము అంటే శరీర బలము చేత జీవించాలి అనుకొని ప్రయత్నించేవారు. ధనబలము లేదంటే ఐగుప్తు గుర్రముల బలము, రథముల బలమును ఆధారము చేసుకొని యుద్ధములు గెలవాలి అనుకున్న వారు శరీర సంబంధులు. దేవునిని ఆధారం చేసుకుని వారు ఆత్మ సంబంధులు. అందుకనే పరలోకం ఇక్కడ చూడండి, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో వాడు కీడు చేయువాడే. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు కాబట్టి పరలోక సంబంధులు ఎట్టివారో పరలోక సంబంధి అంటే క్రీస్తు ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అట్టివారే అనంటే దాని అర్థం ఏమిటి అనంటే శరీరము బలహీనమైనదిగా విత్తబడాలి. క్రీస్తు యొక్క శరీరము బలహీనమైనదిగా విత్తబడింది. చూడండి, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడింది. అయితే పరలోక సంబంధి సంగతి అది. మరి పరలోక సంబంధులు, పరలోకము నుంచి వచ్చిన వాడి సంగతి అది. మరి పరలోక సంబంధులు అయిన క్రైస్తవులు, ఆత్మను పొందుకున్న వారు ఎలాగూ వారు లేపబడతారు అనంటే బలహీనమైనదిగా వారు విత్తబడి, అంటే బలహీనమైన శరీరము అంటే శరీరేచ్ఛలను ఆత్మ ద్వారా చంపుకున్న వారు విత్తనము. క్రీస్తు ఏ విధంగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడో, ఆయన రక్తమును కార్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అయితే క్రీస్తునందున్న విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ ద్వారా శరీరేచ్ఛలను చంపిన నాడు వారు విత్తనముగా మార్చబడి పునరుద్ధానులై లేస్తారు. క్రీస్తు ఏ విధంగా లేచాడో క్రీస్తు వరుసలోనే వారు కూడా లేస్తారు పునరుద్ధానులై. ఇప్పుడు చూడండి, ఘనహీనమైనదిగా విత్తబడి అంటే యూజ్లెస్గా విత్తబడి, నిరుపయోగమైనదిగా విత్తబడి. బలహీనమైనదిగా విత్తబడి అంటే యూజ్లెస్గా విత్తబడి యూస్ఫుల్గా లేపబడడం. అంటే బబులోనులో ఉన్నంత వరకు నీవు నేను యూజ్లెస్సే. బబులోను నుంచి అంటే శరీరంలో నుంచి, శరీరం అనే సమాధిలో నుంచి నువ్వు ఇట్లా బయటికి వచ్చినప్పుడు, పెంతెకొస్తు అనుభవము వచ్చినప్పుడు నువ్వు ఉపయోగకరమైన వాడివిగా మారుతావు. నీ మాటలు మారిపోతాయి, నీ క్రియలు మారిపోతాయి. ఆత్మఫలము ఫలించువాడవుగా ఉంటావు. శరీర కార్యములను నెరవేర్చువాడవుగా నువ్వు ఉండవు. కట్నాలు లంచాలు తీసుకోవు, నీ కొడుకును అమ్ముకోవు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ సత్యమును గ్రహించలేక అనేకులు తప్పిపోతున్నారు. అందుకనే హోషేయ గ్రంథములో రాయబడి ఉంటుంది, దేవుని జ్ఞానము కొదువై అందరూ నాశనం అయిపోతున్నారు. దేవుని జ్ఞానం అవసరము, పరలోకము నుండి వచ్చే జ్ఞానము నీకు నాకు ఎంతో అవసరము. అందుకనే యూజ్లెస్గా విత్తబడి యూస్ఫుల్గా లేపబడతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమైనది యూజ్లెస్, మరి జీవములో ఉన్నది యూస్ఫుల్, ఉపయోగకరమైనది. ఇప్పుడు ప్రధానమైన అంశము లోనికి మనం వద్దాము, అగ్ని బాప్తిస్మము. దయచేసి మీరు ఒక నిమిషం అండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఇప్పుడు గమనించామంటే దెర్ ఆర్ 2 లెవెల్ ఆఫ్ పీపుల్. ఒకటి ఏంటంటే మట్టి సంబంధులు, పరలోక సంబంధులు. అంటే ఈ భూలోకంలో పరలోక సంబంధులు ఉంటారు, అలాగే మట్టి నుండి పుట్టిన వారు అంటే మట్టి సంబంధులు కూడా అలాగే ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే ఈ పునరుద్ధానులైన వారు అంటే పైకి జీవంలోనికి వచ్చిన వారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టినవారు. ఎవరు? క్రీస్తును పోలి విత్తనముగా మార్చబడి క్రీస్తు వలె ఆత్మ సంబంధమైన శరీరములతో లేపబడువారు. మీరు అంతకంటే ముందు ఒక వచనం చెప్తాను. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు చూస్తే అందులో మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము వచనము, ఒక్క నిమిషం అండి, వచనం చెప్తాను నేను. వచనము చూడండి, 16-17.
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఉమ్, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందు ఉండువారు మొదట లేతురు. మృతులైన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు అంటే క్రీస్తును పోలి ఉన్నవారు. అంటే క్రీస్తు ఏ విధంగా తనను తాను రక్తము కార్చి రిక్తునిగా చేసుకున్నాడో అలాగే దేవుని ఆత్మను పొందుకున్న క్రీస్తు బిడ్డలు శరీరేచ్ఛలను ఆత్మ ద్వారా చంపుకున్న వారు కూడా విత్తనములే. విత్తనములుగా ఎవరైతే క్రీస్తునందు చనిపోతారో, విత్తనము అంటే వారు ఎక్కడ పాతి పెట్టబడతారు? భూగర్భంలో పాతి పెట్టబడతారు. అంటే అక్కడ పౌలు తెస్సలోనికలకు రాస్తూ మరి ఒకసారి చదవండి, 16వ అధ్యాయము 16వ వచనము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అంటే క్రీస్తు వలె ఆత్మ సంబంధమైన శరీరము కొరకు వారు లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ఆ కాలములో సజీవులుగా ఉన్నప్పుడు అంటే క్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు వారితో కూడా ఉపయోగకరమైన, మీరు ఇక్కడ గమనించాలి, ఉపయోగకరమైన వారు కొందరు ఉంటారు, నిరుపయోగమైన వారుగా ఉంటారు. అంటే పరలోక సంబంధులు ఉంటారు, భూ సంబంధులుగా ఉంటారు. పరలోక సంబంధులు ఎవరు అనంటే శరీరేచ్ఛలను చంపుకొని ఆత్మ ఇదిగో శరీరంలో నుంచి బయటికి వచ్చి మరి శరీరం యొక్క పట్టును వదిలించుకొని అంటే పాపపు పట్టును వదిలించుకొని వచ్చిన వారు క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేస్తారు. ఆ తరువాత ఉపయోగంగా జీవిస్తున్న వారు అంటే ఆత్మ పొంది జీవించుచున్న వారు రెండవ కోవకు చెందినవారు. వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? క్రీస్తు వద్దకు. అంటే ఆ పరిశుద్ధమైన పట్టణము యెరూషలేము అంటే దిగి రావటానికి ఈ పరిశుద్ధ సంఘము ఎత్తబడుతుంది. అంటే దాని అర్థము ఉపయోగకరమైన వారు పైకి, ఉపయోగము లేని వారు కిందికి. చూడండి ఒకసారి మళ్ళీ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. భూగర్భంలో 2 రకాల సమాధులు ఉంటాయండి. ఇదొక సమాధి, ఇదొక సమాధి. ఈ సమాధి తెరవబడుతుంది. ఇది కూడా సమాధే, ఇది తెరవబడదు. అంటే మొదట ఎవరు లేస్తారు? క్రీస్తునందు మృతి పొందిన వారు, క్రీస్తునందు జీవించువారు లేస్తారు. సో వీరు క్రీస్తుతో కూడా ఉంటారు. సరే, ఆ సందర్భం వచ్చినప్పుడు మరి ఆ 1000 ఏండ్ల పరిపాలన దాని గురించి చెప్తాను, కానీ ఇప్పుడు దానికి చెప్పడానికి టైం లేదు. అయితే ఇక్కడ విత్తనముగా మార్చబడిన వారు, విత్తనము పాతి పెట్టబడినప్పుడు, అందుకనే ఇక్కడ ఓ అవివేకి, నీవు విత్తునది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే ఇక్కడ పాతి పెట్టబడిన వారు విత్తనముగా పాతి పెట్టబడలేదు, అంటే యూస్ఫుల్. ఇక్కడ నేను అంటే మీరు చూడాలి, ఇక్కడ ఇక్కడ క్రైస్తవులే ఉండొచ్చు, నిరుపయోగమైన క్రైస్తవులు, ఉపయోగకరమైన క్రైస్తవులు, యూస్లెస్ అండ్ యూస్ఫుల్. యూజ్లెస్ అంటే యూజ్లెస్ క్రిస్టియన్స్ అంటే దాని అర్థము యూజ్లెస్ క్రిస్టియన్స్ అంటే మీరు నిరుపయోగంగా ఉన్న వారు. అంటే వీరు ఎవరు అంటే శరీర మూలముగా జన్మించిన వారే. శరీర మూలముగా వీరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. ఈ 2 వ్యత్యాసాలు నేను ఇంతకుముందు వీడియోలో మాట్లాడాను, బహుశా 2వ వీడియోలో మాట్లాడుంటాను. మీరు
ఒకసారి దాన్ని రెఫర్ చేసుకోండి. నీటి మూలంగా పుట్టిన వారు ఎవరు, ఆత్మ మూలంగా పుట్టిన వారు ఎవరు, శరీరం మూలంగా పుట్టిన వారు ఎవరు. అయితే ఇక్కడ పునరుద్ధానులు అవుతారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇవి గోధుమలు. మరి శరీర మూలంగా పుట్టిన క్రైస్తవులు ఎవరు అని అంటే, మరి ఎవరు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. దీని గురించి నేను క్లారిటీగా చెప్పాలా? నేను ఇంకో సెక్షన్ అయినా నేను తీసుకొని చెప్తాను దాని గురించి. 12వ వచనం చదవండి ఒకసారి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పారు. చూడండి ఒకసారి లాజిక్ గమనించాలి మీరు. కళ్ళం వేసేటప్పుడు అంటే థ్రెషింగ్ అంటారు. థ్రెషింగ్ ఫ్లోర్లో గోధుమ గింజలను ముందు తొక్కుతారు. తొక్కిన తర్వాత తూర్పారబడతారు. అందరికి తెలుసు అది. తూర్పారబడినప్పుడు గింజలు హెవీ కాబట్టి కింద పడతాయి, చెత్త కొంచెం దూరంలో పడుతుంది. దాన్ని తెలుగులో ఏమని రాస్తుందండి? చాఫ్, పొట్టు. సో పొట్టు కొంచెం దూరంలో పడుతుంది. అంటే మరి కళ్ళం వేసిన వాడు ముందు పొట్టును లేపుతాడా లేకపోతే గోధుమలు లేపుతాడా? ఏం లేపుతాడు? గోధుమలనే లేపుతాడు. అంటే ఫస్ట్ సీక్వెన్స్ ఏంటి? గోధుమలను తీసుకొని కొట్లలో వేస్తాడు. అంటే ఇవి ఉపయోగకరమైనవి, అంతే కదా? సో ఉపయోగకరమైన వారిని మొదటి పునరుద్ధానం. తర్వాత ఈ పొట్టు ఉంది కదా, ఇది పొట్టు. అంటే శరీర సంబంధముగా పుట్టిన క్రైస్తవులు పొట్టు. అంటే ఆ పొట్టును తీసుకెళ్ళి తర్వాత కాల్చివేయనని. అంటే దాని అర్థం ఏంటి? గోధుమల ముందు ఆ సీక్వెన్స్ కూడా చూడండి మీరు. తర్వాత మీరు ఈ 11, 12 వచనాలు మీరు చదివినట్లయితే మీరు ఆ వచనం 11వ వచనం ఇప్పుడు మీరు చదవనక్కర్లేదు, కానీ అక్కడ ఆయన ఏమంటాడంటే, నేను నీటితో మారుమనసు నిమిత్తమే బాప్తిమిస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును అని చెబుతూ ఈ 12వ వచనం. అంటే ఈ 11, 12 వచనాలు మీరు ఇంగ్లీష్లో కేజేవి కానీ చదివితే ప్రతి సెంటెన్స్కి ఒక కోలన్ ఉంటుంది. కోలన్ అంటే 2 చుక్కలు ఉంటాయి, సెమీకోలన్, కోలన్. కోలన్ ఎప్పుడు కూడా మీరు కోలన్ గురించి తెలుసుకోండి. అంటే మొదట అంటే ఫుల్ స్టాప్ కాకుండా కోలన్ వాడతారు, లేదంటే కామ వాడతారు, లేదంటే సెమీకోలన్ వాడతారు. కోలన్ ప్రత్యేకించి ఎందుకు వాడతారంటే ఈ మొదట రాసిన సెంటెన్స్ ఒక ఇంట్రొడక్షన్గా సెకండ్ సెంటెన్స్కి ఉంటుంది. అంటే 11వ వచనంలో ఆ నీటితోనూ నా వెనక వచ్చేవాడు నీటితోనూ ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము ఇచ్చువాడు అని ఉంది కదా. అంటే హీఈస్ ఇంట్రడ్యూసింగ్, అది ఇంట్రొడక్షన్. నేను ఇంగ్లీష్లో చదువుతాను మీకు, దయచేసి ఒకసారి ఇంగ్లీష్ ఉన్నవారు మీరు ఇంగ్లీష్ చూడండి. అది కూడా కేజేవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. కేజేవి ప్రామాణికం కాబట్టి నేను కేజేవి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇంగ్లీష్లో చెప్తాను ఇప్పుడు మీకు, ఇంగ్లీష్లో దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను. దయచేసి మీరు ఇంగ్లీష్లో చదవగలిగిన వారు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి. ఇంగ్లీష్లో 11వ వచనం నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఐ ఇండీడ్ బ్యాప్టైజ్ యూ విత్ వాటర్ ఆన్ టు రిపెంటెన్స్ అని కోలన్ పెట్టాడు అక్కడ. కోలన్, ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామా పెట్టలేదు, కోలన్. కోలన్ అంటే ఈ ఫస్ట్ సెంటెన్స్, ఐ ఇండీడ్ బ్యాప్టైజ్ యూ విత్ వాటర్ ఆన్ టు రిపెంటెన్స్, కోలన్, బట్ హీ కమెత్ ఆఫ్టర్ మీ ఈజ్ మైటియర్ దెన్ ఐ, హూజ్ షూస్ ఐఎమ్ నాట్ వర్ది టు బేర్, మళ్ళా కోలన్, హీ షల్ బ్యాప్టైజ్ యూ విత్ హోలీ గోస్ట్ అండ్ విత్ ఫైర్, మళ్ళీ కోలన్ పెట్టి. అంటే ఇక్కడ బ్యాప్టిజం విత్ హోలీ స్పిరిట్ అండ్ బ్యాప్టిజం విత్ ఫైర్. అంటే చాలామంది ఈ వచన అంటే మీరు
జాన్ ద బ్యాప్టిస్ట్ టోన్ టెనర్ అంటే ఆయన ఉద్దేశము లేదంటే ఆయన పలుకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రక్షణ గురించి తీర్పు గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఒక కాయిన్ చూపిస్తూ ఒక కాయిన్ వైపు రక్షణ చూపిస్తున్నాడు, ఇంకో కాయిన్ వైపు తీర్పు చూపిస్తున్నాడు. అంటే ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుంది కదండి. అంటే ఈ పరిశుద్ధాత్మలోను అంటే అది బొమ్మ, అగ్నితోను అనేది బొరుసు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే దేవుడు క్రీస్తు ప్రభువు వారు రక్షించువాడు అంటే నీతిమంతుడు, తరువాత ఆయన శిక్షించువాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన శిక్షించువాడు కాదని కాదు, కానీ అక్కడ శిక్షించువాడు అని అర్థం కాదు. అక్కడ ఆయన న్యాయవంతుడు. అంటే న్యాయవంతుడు అని అంటే ఉపయోగకరమైనవి కొట్లలో వేస్తాడు న్యాయవంతుడు. మరి చెత్తను కూడా తీసుకెళ్ళి కొట్లలో వేస్తాడా న్యాయవంతుడు? మీరు గమనించాలి. ఒకవేళ ఒక లాజిక్ కానీ న్యాయం కానీ మీరు అప్లై చేస్తే ఆ ఎత్తేవాడంట ముందు గోధుమలను ఎత్తుతాడంట, గోధుమలను కొట్లలో వేస్తాడంట. మరి చెత్తను ఆ పొట్టును కూడా కొట్లలో వేయచ్చు కదా. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇక్కడ అన్నప్పుడు, అగ్ని బాప్తిస్మము అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాలి, అగ్ని ప్రతీకాత్మకంగా ఇక్కడ చెప్పబడలేదు. శ్రమలను ప్రతీకాత్మకంగా మీరు అగ్ని అని చెప్పొచ్చు. అగ్ని వంటి శ్రమల్లో నేను ఉన్నాను అంటే నువ్వు అగ్నిలో నిజంగా లేవు, అది సింబాలిక్గా మాత్రమే. ఇక్కడ లిటరల్ సెన్స్ ఉన్నది. ఇక్కడ లిటరల్ సెన్స్ ఉన్నది. అంటే ప్రతీకాత్మకంగా ఇక్కడ చెప్పలేదు. అక్కడ మీరు 12వ వచనంలో చూస్తే ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఇట్ ఈస్ నాట్ సింబాలిక్, ఇట్ ఈస్ రియల్ ఫైర్, లేక్ ఆఫ్ ఫైర్. యూ విల్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్. నమ్మేవాడు వాక్యమును స్వీకరించాలి, వాక్యమును అర్థం చేసుకోవాలి, ఆత్మను పొందుకుంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకనే ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను. పౌలు భక్తుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు నేను పొందిన బాప్తిస్మము అని అంటే అగ్ని బాప్తిస్మం అనే ప్రతీకాత్మకంగా చెప్పబడింది అక్కడ. కానీ ఇది లిటరల్ ఫైర్, నిజమైన అగ్ని. మీరు రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13-14 ఒకసారి చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండములో పడవేయబడెను అని అంటే అగ్నిగుండములో అంటే మరణములోనికి పడవేయబడెను అంటే తీర్పు. జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిస్మం ఇచ్చు యోహాను టోన్ అండ్ టెనర్ యూ నీడ్ టు అబ్జర్వ్ వెన్ యూ రీడ్ మాథ్యూ చాప్టర్ 3. ఏదో వేగ్గా చెప్పడం కాదు. అగ్ని వంటి శ్రమలు అన్నప్పుడు ప్రతిభాత్మకంగా ఒక చెత్త బంగారును మేలిమి బంగారము చేయటానికి శ్రమలు అది ప్రతీకాత్మకం. అంటే శ్రమలు అగ్నితో పోల్చబడింది అంతే. కానీ ఇక్కడ అగ్నితోను బాప్తిస్మం అన్నప్పుడు అది ప్రతీకాత్మకం కాదు, నిజమైన లేక్ ఆఫ్ ఫైర్లో ముంచబడతారు అని అర్థము. గమనించాలి. అంటే అగ్నితోను బాప్తిస్మము అని ఎవరు ఇక్కడ మాట్లాడింది? జాన్ ద బ్యాప్టిస్ట్. ఒకవేళ ఇది తప్పు అయితే మరి బైబిల్ను మరి సమకూర్చిన వారు ఇది ఎందుకు ఉంచుతారు? మరి ఈ గ్రంథాన్ని తీసివేయచ్చు కదా. మరి ఎందుకు ఉంచారు అంటే సర్వసత్యములోనికి నడిపింపబడాలి. సర్వసత్యంలోనికి ఎవరు నడిపిస్తారు? నిన్ను నన్ను పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరము అనంటే ఆత్మ అనే ఆయుధంతో శరీర కార్యములను జయించాలి. అప్పుడే జీవము కలిగిన వాడవుగా నువ్వు ఉంటావు, ఎత్తబడే వానిలో నువ్వు ఉంటావు. లేదు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకొనకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యమును అర్థం చేసుకోలేరు. అగ్ని వంటి శ్రమలు అది ప్రతీకాత్మకంగా నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ అగ్ని బాప్తిసం దీని గురించి నేను ఇంకా వివరంగా చెప్తాను. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. దీన్ని కంటిన్యూషన్గా మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను. నార్త్ ఇండియాలో ఢిల్లీ పైన అంత పొగ మంచు ఉంటుంది. ఏ కాలంలో తెలుసా? పంజాబ్ హర్యానా రైతులు
ఆ పంటను తీసి పంటను ఎత్తిన తర్వాత కింద ఆ గడ్డి వంటుంది ఉంటుంది కదా, ఎండిపోయిన గడ్డిది, అంటే వరి పంట అయినా లేకపోతే వరి పంట అయినా లేదంటే గోధుమ పంట అయినా కానీ గోధుమ గింజలు ఎత్తిన తర్వాత ఆ ఆ పొలమును తిరిగి సిద్ధపరచాలి అంటే వారు ఏం చేస్తారంటే ఆ స్టబుల్ని కాల్చుతారు. అంటే ఉపయోగకరమైన పంటను వాళ్ళు ఎత్తేస్తారు. ఇది నార్దర్న్ ఇండియాలో జరిగేది, పంజాబ్, హర్యానా, ఢిల్లీ మొత్తము పొగ మంచుతో ఉంటుంది. ఎక్కడైనా మీరు న్యూస్లో చదవండి, అదొక ప్రధానమైన సమస్య వారికి అక్కడ, ఢిల్లీ ప్రభుత్వానికి. అయితే దాని అర్థం అక్కడ ఉన్న రైతులు, పంజాబ్ రైతులు ఏంటంటే ముందు క్రాప్ని ఎత్తివేసిన తర్వాత ఆ చెత్తను అక్కడే కాల్చేస్తారు. కాల్చేసి క్రొత్తగా తిరిగి నెక్స్ట్ పంటకు ఆ భూమిని సిద్ధపరుస్తారు. అంటే ఉపయోగకరమైనది కొట్లలో వేస్తారు, పనికి రాంది అక్కడే కాలుస్తారు. అది న్యాయవంతుడి ఆలోచన, నీతిమంతుడి ఆలోచన కూడా అదే. అందుకనే బొమ్మ బొరుసు వంటిది. నేను ఇంకా ఈ దేవుని గురించి మీరు 34వ అధ్యాయమో 33వ అధ్యాయమో నిర్గమకాండంలో మరి దేవుడు తనను చూపించుకున్నప్పుడు, మోషేకు తనను కనపరుచుకున్నప్పుడు, అది 34వ అధ్యాయం అండి. అది నిర్గమకాండము 33, 34 అండి. ఒక్క నిమిషం అండి, చెప్తాను నేను. ఆ, 34వ వచనము, 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు. నేను చదువుతున్నాను, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కల దేవుడైన యెహోవా. ఆయన వేల మందికి కృపను చూపువాడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. అంటే ఒక సైడ్ ఏం చూస్తున్నాము? కృపా, కనికరము, దీర్ఘశాంతము చూస్తున్నాం. ఇంకొక సైడ్ ఏం చూస్తున్నాము? ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచకుండా. అంటే ఇక్కడ న్యాయం చూస్తున్నాము, ఒక సైడు నీతిని చూస్తున్నాం. నీతి నిన్ను నన్ను రక్షిస్తుంది, దేవుని నీతి. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది అంటాడు. దాని గురించి వచ్చే ఎపిసోడ్లో నేను మాట్లాడతాను. దేవుని నీతి అంట ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడుతుంది. అంటే ఇక్కడ కూడా దేవుని నీతి, రక్షించే నీతి వేరుగా కనబడుతుంది. అటు సైడ్ వెళ్ళి చూస్తే దేవుని యొక్క న్యాయం కనబడుతుంది. న్యాయం ఏమిటి అని అంటే, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా. ఏం సెంటెన్స్ అంటే ఇది? చదివే వాళ్ళకి ఆత్మ ద్వారా చదివితేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఇది ఒక పక్క క్షమిస్తా అంటాడు, ఒక పక్క దోషులను ఏమంటున్నాడు అక్కడ? ఏమాత్రమును నిర్దోషులుగా ఎంచక. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చదవనక్కర్లేదు, మీరు తర్వాత క్షుణ్ణంగా చదువుకోండి. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన పండితులు ఉంటే ఆ కోళ్ళను ఎందుకు పెట్టారు అక్కడ? ప్రతి వచనం కేజీవి దాంట్లో 11, 12 వచనముల మధ్యలో రిలేషన్షిప్ ఉంది. 11th verse introduces the 12th verse. 11th verse introduces first 12th verse. You see the righteousness of God on one side, that is the baptism of spirit, and the other side you see the judgment of Christ, that is the baptism of fire. తర్వాత అగ్ని వంటి శ్రమలు, లేకపోతే నేను పొందిన బాప్తిసము మీరు కూడా జెబెదీ కుమారులతో, దాని గురించి కూడా చెబుతాను. అంటే సందర్భం ఏది అనేది అర్థం చేసుకోవాలి. దీని గురించి ఇంకా ఒక 2-3 సెషన్స్ నేను తీసుకుంటాను, అప్పుడు మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇది చూడండి, ఏదంటే అది చెప్పడం కాదు, సంఘానికి నిజం చెప్పాలి. సంఘాన్ని మభ్య పెట్టకూడదు. అంటే దేవుని సేవకులైన వారు, దేవుని ఆత్మ ద్వారా వివేచన కలిగిన వారే వాక్యమును సరి అయిన పద్ధతిలో వడ్డించాలి. కాబట్టి ఇదిగో మా తాత ఏదో చెప్పాడు నేను అదే చెప్తానంటే కుదరదు. మీ తాతకున్న ప్రత్యక్షత వేరు, నీకు ఉండవలసిన ప్రత్యక్షత వేరు. సలమోను మందిరము కంటే యెరుబ్బాబేలు మందిరము ఇంకా మహిమకరమైనదిగా ఉంటుందంట. సలమోను మొదటి మందిరం కట్టించాడు, జెరుబ్బాబేలు రెండవ మందిరం కట్టించాడు. అయితే
అక్కడ ఏం చెప్పబడింది అని అంటే జకర్యా గ్రంథంలో చెప్పబడింది. నా అధ్యాయం నాకు గుర్తులేదు, కానీ మీరు రెఫరెన్స్ తర్వాత చెప్తాను నేను మీకు. జెరుబ్బాబెలు కట్టిన మందిరం అంట సొలొమోను కట్టిన మందిరం కంటే గొప్పదంట. అంటే మీ తాతగారు చెప్పిన వాక్యము కంటే నీ వాక్య పరిచర్య సర్వసత్యంలోనికి ఉండాలి. అంతేగాని మా తాతగారు ఇది చెప్పారు నేను ఇదే చెప్తానని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, మీ యవనస్తులు ప్రవచిస్తారన్నాడు, మీ వృద్ధులు కలలు కంటారన్నాడు. అందుకనే ఇదే వ్యత్యాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అర్థం చేసుకోవాలి. దయచేసి గమనించండి. ఇంతతో ఈ దిన పరిచర్యను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు, గొప్ప కార్యమును మా జీవితంలో జరిగించావు. మరి బిడ్డలు విన్న వాక్యం వారి జీవితంలో పని చేయగలిగినట్లు, సర్వసత్యంలోనికి వారికి నడిపించగలిగినట్లు నీ కృపను సహాయమును వారికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 5వ వీడియోగా చేయబడింది. దయచేసి మీరు వినండి. మీకు తెలిసిన వారికి కూడా మీరు సత్యమును ప్రకటించే వారుగా ఉండాలని ఆశ. దయచేసి ది ఆల్టర్ ఆఫ్ గాడ్ అనే తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు తెలిసిన మీ క్రైస్తవులకు ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.